ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా చైతన్య మహిళా సంఘం తరపున ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ, ఇక్కడ రెండు విషయాలు చాలా ప్రధానంగా చర్చించవలసినటువంటి విషయం. ఒకటి, ఖగాన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల మీద చేస్తున్నటువంటి దమనకాండ, వాళ్ళ గురించి మాట్లాడుతున్నటువంటి రచయితలు కానీ, ప్రజా సంఘాలు కానీ, పౌర హక్కులు కానీ, మేధస్సులు కలిగినటువంటి వ్యక్తులను ఊపా చట్టం మీద అరెస్టులు చేసి వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేసి అత్యంత క్రూరంగా ప్రవర్తన చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలను అందరం కూడా వ్యతిరేకించాలి. రెండో విషయం, నాగర్ కర్నూల్లో కొల్లాపూర్ దగ్గర ఒక చెంచు మహిళ మీద జరిగినటువంటి అఘాయిత్యం, మనం దాన్ని ఇక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని వేరుగా చూడడానికి వీల్లేదు. మనకు వేరుగా కనబడుతున్నా ఇక్కడ వ్యక్తులు చెంచుల ఇళ్లలోకి పోయి ఆ మహిళలని బయటికి తీసుకొచ్చి అత్యంత పాశవికంగా కొట్టడం, దాని వెనకతల భూమే ఉంది, భుక్తి ఉంది. ఆమె ఎక్కువ కూలీ ఇవ్వాలి అనేటటువంటి ఒక నినాదం ఉంది కనుకనే ఆమెని జుట్టు పట్టుకొని వచ్చి విపరీతంగా కొట్టి ఒక గుడ్డకి ఒక క్లాత్ అంటే ఒక గుడ్డ ఒక కట్టెకి గుడ్డ చుట్టి దాన్ని పెట్రోల్లో ముంచి ఆ అగ్గి పెట్టి దానిని ఆమె మానంలో పెట్టారు. అంత పాశవికంగా వాళ్ళు కొట్టడం జరిగింది. దాని వెనకతల అది కేవలం అత్యాచారము, హత్యాచారము, ఒక హింస అనేదే కనబడుతుంది కానీ దాని వెనకతల చాలా పెద్ద తతంగమే నడుస్తుంది. అదొక భూమి వ్యవహారము. చెంచుల గూడల్లో ఏం జరుగుతుంది, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడున్న భూములు ఎందుకు ఆక్రమణ జరుగుతున్నాయి, ఎవరు ఆక్రమిస్తున్నారు, అక్కడ జరుగుతున్నటువంటి ఇసుక దందాలేంటి, చెంచుల యొక్క అణిచివేత ఏంటి, ఇవన్నీ కూడా ఈశ్వరమ్మ మీద జరుగుతున్నటువంటి దాడితో ఇవన్నీ బయటపడుతున్నాయి. అంటే ఈ దేశంలో చెంచులు, ఆదివాసీలు మూలవాసులు అంటే మనకు కన్న తల్లి లాంటి వాళ్ళు. ఆ కన్న తల్లిని రక్షించుకోలేటువంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు ఉన్నాయి. గ్రామాలను విధ్వంసాలు చేస్తూ, హింసకి గురి చేస్తూ, ఒక ప్రక్క ఎవరైతే ఈ హింసకి పాల్పడుతున్నారో వాళ్ళంతా ఈరోజు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చలామణి అవుతూ వాళ్ళు చేసేటటువంటి హింసా కార్యక్రమాలను వాళ్ళ యొక్క బినామీలుగా గ్రామాల్లోకి వదిలిపెట్టి అత్యంత పాశవికంగా మనుషుల మీద తీవ్రమైన అణిచివేత ఈరోజు జరుగుతుంది. ఆ అణిచివేతకి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో, ఎవరైతే తిరగబడతారో వాళ్ళని అత్యంత భయంకరంగా కొట్టి చంపేసినా కూడా ఈరోజు అడిగేటటువంటి పరిస్థితులు లేదు. కొల్లాపూర్ గ్రామంలో, కొల్లాపూర్ ఉన్న పరిసర ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి మిత్రులు చెప్పేటటువంటి విషయం ఏంటంటే వరుస హత్యలు జరుగుతున్నాయి, ఇక్కడ వరుస విధ్వంసాలు జరుగుతుంది, కానీ అడిగేవాడు లేడు, అసలు చూసి మాట్లాడేటటువంటి మనుషులు లేరు. ఇక్కడ కేవలం ఈశ్వరమ్మతో మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రభుత్వం నడుస్తుంది. ఆ ప్రభుత్వంలోనే ఈ విధ్వంసకరమైన ఇవన్నీ జరుగుతున్నాయి, ఎవరు కూడా మాట్లాడట్లేదు, ఒక నిశ్శబ్దం ఏర్పడింది అని అక్కడ ఉన్నటువంటి మిత్రులు చెప్పడం జరిగింది. ఆ వరుస సంఘటనలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మేము ఈశ్వరమ్మని చూడడానికి పోయిన రోజే ఒక మహిళ పోలీసుల యొక్క ఒత్తిడి తట్టుకోలేక పోలీస్ స్టేషన్లోనే మందు తాగి చనిపోయింది ఆమె. ఇందులో ఈశ్వరమ్మ సంఘటనలో మేము ఉండిపోయి అక్కడ జనాలు విపరీతంగా ఉన్నారు, ఏం జరిగిందని చెప్పి మేము అడుగుతూ ఉంటే ఆ సంఘటన గురించి పూర్తిగా చెప్పలేదు. మేము వస్తున్నప్పుడు విలేకరిని అడిగితే మేడం ఇలాగా జరిగింది అని మళ్ళీ ఆయన చెప్పడం జరిగింది. కనీసం మేము ఏంటంటే ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కాని ఒకే రోజు 3-4 సంఘటనలు సేమ్ ఒకే విధంగా అత్యాచారాలు, బలవంతంగా మరణాలు, హత్యలు కూడా. అంటే ఇక్కడ హింస అనేది కేవలం మహిళల మీదే కాదు, పురుషుల మీద కూడా జరుగుతుంది. ఈ గ్రామాల్లోని
పూర్తిగా స్వాధీనం చేసుకొని ఒక విధ్వంసకర పరిస్థితిని ప్రభుత్వాలు సృష్టించి భయంకరమైనటువంటి అణిచివేతల్ని ఈరోజు కొనసాగిస్తున్నాయి. వీటన్నిటిని కూడా ఖచ్చితంగా మనమంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించవలసింది. ఇది కేవలం ఛత్తీస్గఢ్లో జరుగుతుంది కాబట్టి అక్కడ బుల్లెట్కి గురవుతున్నటువంటి ప్రాణాలు కాదు. ఇక్కడ కొల్లాపూర్ లాంటి ప్రాంతాల్లోని చెంచులు ఎక్కడ ఉన్నారో అక్కడ, దళితులు ఎక్కడ ఉన్నారో అక్కడ ఒక విధ్వంసకర పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ భూముల్ని, వాళ్ళ హక్కుల్ని అన్నీ కూడా కాలరాసి మొత్తం మనుషుల్ని లేకుండా చెయ్యాలనేది ఆ యొక్క ఆదివాసీ ఇదే లేకుండా చేయాలనేది ప్రధానమైనటువంటి దాంట్లోనే ఈరోజు ప్రభుత్వాలు, అది ఏ ప్రభుత్వం అయినా కానీ, బీజేపీ కానీ ఎవరైనా కానీ ఇది చేస్తుంది. కాబట్టి చైతన్య మహిళా సంఘం తరఫున మేము వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాము. మిగిలిన వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా చైతన్య మహిళా సంఘం ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మేము దీని మీద కార్యరూప తీసుకున్నామని, ఈరోజు దీని మీద డిమాండ్స్ ఏంటంటే ఆపరేషన్ ఖగాన్ పేరుతో హింసను వెంటనే ఆపాలి, అక్కడ కేంద్రీకృతమైన పోలీసుల క్యాంపులు ఎత్తివేయాలని, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పి అక్కడ ఆదివాసీలు ఏమైతే వాళ్ళు అడుగుతున్నారో ఆ డిమాండ్స్ని నెరవేర్చాలి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో చెంచు మహిళలపై జరిగిన హింసకు సంబంధించిన మొత్తం సంఘటనపై విచారణ జరిపి మిగిలిన నిందితులను కూడా అరెస్టు చేయాలి. ప్రొఫెసర్ అరుంధతి రాయ్ పై పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకొని ఊపా కేసును ఎత్తివేయాలి. కొత్త నేర చట్టాలపై ప్రజలపై అభిప్రాయ సేకరణ చేసి తరువాతనే వాటిని అమలు చేయాలనేది ముఖ్యమైన డిమాండ్స్గా మేము అనుకుంటున్నాం. ఈ చెంచు మహిళ ఈశ్వరమ్మ విషయంలో మా కళ్ళ ముందులే అసలు ఇక్కడ దోషులు అంటే ఇక్కడ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు. చెంచులు కొట్టారు, ఆమెను కొట్టడం అనేది జరిగింది. చెంచులు అనేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళకి ఏమీ తెలియదు, కేవలం ఉదయాన్నే లెగిసి ఆహార సేకరణ చేసుకొని వాళ్ళు తిని ఉండేటటువంటి వాళ్ళు. కానీ మిగిల్చుకుందాము, పెద్ద పెద్ద భవనాలు కట్టుకుందాము, కనీసం చదువుకుందామనే జ్ఞానం కూడా లేటువంటి వాళ్ళు, వాళ్ళ ఆరోగ్యం సరిగ్గా చూసుకోలేని వాళ్ళు, ఏమాత్రం కూడా అవగాహన, సమాజం పట్ల అవగాహన లేకుండా వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు బ్రతికేటటువంటి మనుషులు. అలాంటి వాళ్ళకి అక్కడ శివయ్య, వెంకటేష్ అనేవాళ్ళు వాళ్ళ భూమిని ఆక్రమించుకొని వీళ్ళ చేతే అంటే కుటుంబ సభ్యుల చేతనే ఈశ్వరమ్మ కూలి పెంచమని చెప్పినందుకు ఈశ్వరమ్మ చేతనే వాళ్ళ చేతనే వాళ్ళని కొట్టించి వాళ్ళు ప్రధాన నిందితులుగా ఇప్పుడు మొదలు పెట్టిండ్రు. ఇక్కడ మా కళ్ళ ముందర వాళ్ళు అరెస్ట్ చేశారు. ఎంత అమాయకంగా ఉన్నారంటే వాళ్ళు ఈశ్వరమ్మ తండ్రి, వాళ్ళ అక్క ఎంత అమాయకంగా బక్క చిక్కపోయినటువంటి శరీరాలతో చాలా ఎంత అమానీయంగా ఉన్నారు. వాళ్ళనే అరెస్ట్ చేయించిండ్రు. ఇక్కడ ప్రధాన నిందితుడు ఈ శివయ్యను మాత్రం అరెస్ట్ చేయలేదు ఇంతవరకు కూడా. నిన్న చలో పెట్టిండ్రు. ఇంకా ఆ మిత్రులు చెప్పేటటువంటి ఇంకా సమాచారం ఉంది. మిగిలిన వాళ్ళందరం కూడా ఖచ్చితంగా దాని మీద మనం మాట్లాడాలి. ఇవన్నీ కూడా ఈ మొత్తం సంఘటన మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రధాన డిమాండ్ తోటే చైతన్య మహిళా సంఘం ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ మన కార్యాచరణ ఏ విధంగా తీసుకుంటే బాగుంటుంది, ఈ విషయాన్ని మరింత ముందుకు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తే బాగుంటుంది అనేది కూడా మనం ఆలోచన చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ